ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండం 12:2. దేవుని పునరుద్ధానపు శక్తిని రుజువుపరచుటకు అబ్రహాము ముసలివాడై అతని భార్యకు కాన్పు ఉడుకు వయసు వచ్చినంత వరకు సంతానం కొరకు కనిపెట్టినట్లు దేవుడు చేసెను. దేవుడు నూతన జీవమును వారి ఇరువురి దేహములలో పోసిన పిమ్మటనే వారికి కుమారుడు కలిగెను. హారానును విడిచిన తర్వాత 25 సంవత్సరాలు వారెంతో వేదన అనుభవించిరో మనము ఊహించగలము. అబ్రహాము నీతిమంతుడైనను అతనికి సంతానం అనుగ్రహింపబడలేదు. ఆదికాండం 12:2, 15:2. అతడు ఒక కుమారుని కొరకు చాలా కాలం కనిపెట్టి చివరకు తన గృహ నిర్వాహకునికి ఆస్తి అంతయు రాసి ఇచ్చుటకు సిద్ధపడిను. అతనిలోనున్న వేదన కాక అనేకులు అతనిని అపహసించి, దేవుడు నిన్ను గొప్ప జనముగా చేయునని చెప్పితివే, నీకొక కుమారుడైనా కలగలేదే, ఆయనకు నీవు ఇష్టడవైతే నీకొక కుమారుని ఇంతకు ముందే ఇచ్చి ఉండవచ్చును కదా అని అనియుందురు. అయినప్పటికీ దేవుడు అతనికి పునరుద్ధానపు శక్తినిచ్చు వరకు అబ్రహాము మౌనముగా కనిపెట్టుచుండెను. రోమిలికి రాసిన పత్రిక 4:18-25. అయితే 24 సంవత్సరాలు కనిపెట్టిన తరువాతనే అట్టి విశ్వాసం అతనికి కలిగెను. అతనిలోనూ అతని భార్యలోనూ పునరుద్ధానపు శక్తి పోయబడినట్లు అతడు గ్రహించెను. ఆ పునరుద్ధానపు శక్తి వారిలో పోయబడని ఎడల వారి జీవితంలో అట్టి అద్భుతము జరిగి ఉండదు. అతని జీవితంలో శత్రువులు చేసిన అపహాస్యములన్నీ అతని విశ్వాసమును బలపరిచెను. మొదట అబ్రహామునకున్న కొంత విశ్వాసమును బట్టి దేవుడు అతనికి కనబడినప్పుడు అతడు తన గృహమును విడిచి యెహోవాను వెంబడించెను. అయితే దేవునికి అంత మాత్రమున సంతృప్తి కలగలేదు. అబ్రహాము పునరుద్ధానపు శక్తిని పూర్తిగా అనుభవించినంత వరకు దేవుడు అతనిని అనేక అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.